Hello everyone, this is Anita. Canva 30 days series లో ఆల్రెడీ డే 4 కంప్లీటెడ్. సో టుడే డే 5. డే 5 టాపిక్ ఫాంట్ అండ్ ఫాంట్ పేరింగ్. సో డే 4లో మనం ఆల్రెడీ టెస్ట్ స్టైల్స్ గురించి డిస్కస్ చేసాము. సో డే 5లో దాని కంటిన్యూషన్‌గా సో టెస్ట్ నుంచి మనం ఫాంట్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాం, ఫాంట్‌ని ఎలా పేరింగ్ చేస్తున్నాం అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాము. సో అసలు ఫాంట్‌ని ఎందుకు పేరింగ్ చేయాలి అంటే, సో ఏవైనా ఒక 2 టైప్స్ ఆఫ్ ఫాంట్స్ తీసుకొని మనము సో పేరింగ్ చేసినప్పుడు కంటెంట్ అనేది ఎలిగెంట్‌గా ఉంటుంది. సో కస్టమర్ చూసే వాళ్ళకి కన్‌ఫ్యూజ్ ఉండదు. క్లారిటీ ఉంటుంది. సో దానికోసమే 2 ఫాంట్స్‌ను పేర్ చేసి టుగెదర్‌గా చూపిస్తాం కాబట్టి సో క్లారిటీ అనేది ఉంటుందనమాట. ఈ క్లారిటీ వల్ల చూసే కస్టమర్స్‌కి సో మీరు మీ దగ్గర కంటెంట్ అనేది సో మంచిగా ఎక్స్‌పోజ్ చేస్తున్నారని సో మిమ్మల్ని అప్రోచ్ చేయడానికి ఉంటుంది. అప్రోచ్ అయినప్పుడు సో ఏ కంటెంట్‌కి ఎలాంటి ఫాంట్స్ ఇవ్వాలి, ఎలా పేర్ చేయాలనేది మీకు కంపల్సరీ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో రైట్‌ను నేను స్క్రీన్ మీద చూపించినట్టుగా యాడ్ ఏ హెడ్డింగ్ తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే బాడీ కూడా తీసుకున్నాను. హెడ్డింగ్ ఎప్పుడు నాకు బిగ్ సైజ్‌లో ఉండాలి, బోల్డ్‌గా ఉండాలి. సో దట్టు మంచి స్టైల్‌ని కూడా టెస్ట్ స్టైల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే బాడీకి కూడా సింపుల్ డిజైన్ ఉండాలి. సో సింపుల్ ఫాంట్ కూడా సెలెక్ట్ చేసుకొని ఈ 2 స్టైల్స్‌ని సో ఫాంట్ యొక్క స్టైల్స్ డిఫరెంట్ స్టైల్‌లో ఉంటూ సో రెండిటిని పేరప్ చేసి ఇచ్చే కంటెంట్‌ని ప్రొఫెషనల్‌గా మనం చూపిస్తాం అన్నమాట. సో దీనికోసమే మనకు ప్రొఫెషనల్ లుక్ రావాలంటే ఖచ్చితంగా ఫాంట్ పేరింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. సో రైట్ నౌ మీకు ప్రొఫెషనల్ లుక్ లో ఉన్న కొన్ని ఫాంట్ స్టైల్స్‌ని నేను ప్రిపేర్ చేసి ఇచ్చాను. సో వీటిని యూజ్ చేయడం వల్ల మీ యొక్క కంటెంట్‌ని ఎలిగెంట్‌గా ప్రొఫెషనల్ లుక్‌లో మీరు చూపించొచ్చు. సో ఇందులో కొన్ని డిస్కస్ చేద్దాము. సో రైట్ నౌ హెడ్డింగ్ వచ్చేసి మనము సో ఏ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. బాడీ వచ్చేసి ఏ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగే వచ్చేసి ఈ యొక్క ఫాంట్స్‌ను సో ఏ ప్లాట్‌ఫామ్‌లో మనం పోస్ట్ చేస్తే మంచిగా ప్రొఫెషనల్‌గా ఉంటుంది. సో ఏ ప్లాట్‌ఫామ్‌కి ఎలాంటి ఫాంట్ పేరింగ్ చేసుకోవాలనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. అయితే ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. వన్స్ యూ కెన్ అబ్జర్వ్. ఫస్ట్ ఫాంట్ స్టైల్ వచ్చేసి సో మాంట్ సెరాట్. సో ఇది హెడ్డింగ్‌కి మనకు యూజ్ చేసుకోవచ్చు. అలాగే సో మన బాడీకి కూడా ఒక మంచి ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి సో ఓపెన్ స్కాన్ అనేది మంచిగా గుడ్‌గా ఉంటుంది. సో ఇవి వచ్చేసి యూట్యూబ్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసేటట్టయితే మీరు ఈ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఫాంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ వన్ చూడండి. సో పాపిన్స్. సో ఇదొచ్చేసి మనకి ఏదైనా బ్యానర్ ప్రిపేర్ చేసుకోవాలన్నా, రీల్స్ కానీ లేదా సో ఇంకా మీరేదైనా ప్రొఫెషనల్‌గా, మోడర్న్‌గా, క్లీన్‌గా ఉండాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ప్లే పేర్ డిస్‌ప్లే అనమాట. సో దీనికి వచ్చేసి పేరప్‌గా సో లోరా కూడా ఇవ్వొచ్చనమాట. ఏదైనా కొటేషన్స్, బ్లాగ్స్‌కి మీకు మంచిగా యూజ్ అవుతుంది. వాటిని బట్టి మీరు ఈ పేరప్‌ని యూజ్ చేయడం వల్ల మీరు చేసే యొక్క కంటెంట్ అనేది ప్రొఫెషనల్ లుక్‌లో ఉంటుంది. సో మీరు ఈ ఫాంట్స్ స్టైల్స్‌ని సో ఈ పేరప్ చేసి సో మీరు చెక్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో దీనివల్ల మీకు ఏ ఫాంట్ ఎక్కడ యూజ్ చేసనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు చేసే డిజైన్స్‌ని ప్రొఫెషనల్ లుక్‌లో చూపించొచ్చు. సో నేనిచ్చిన కంటెంట్‌లో ఏదైనా ఒక ఫాంట్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ని మీరు డిజైన్ చేసి పోస్ట్ చేయండి. సో మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఐ హోప్ మీకు క్యాన్వా ఫాంట్ అండ్ ఫాంట్ పేరింగ్ సో ప్రొఫెషనల్ లుక్‌లో ఎలా చూపించాలనేది మీకు అండర్‌స్టాండ్ అనుకుంటున్నాను. సో డే 6లో మనము కలర్ ప్యాలెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.